श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2025 సంవత్సరం నవంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి శని మార్చి 30వ తారీఖున మీనానికి వచ్చాడు. అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని పూర్తిగా ఇబ్బందులు కష్టాలతో కూడుకున్నటువంటి రాశి. ఈ రాశి పూర్తిగా బాగుండలేదు అని చెప్పాలి. ఏదైనా 8 గ్రహాల్లో ఒక 3 గ్రహాలు రాహు, బుధుడు, శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు. మరి ఇల్లు కొనుక్కుంటాం కానీ, భార్య వల్ల సహకారం కానీ, భార్య జాతక రీత్యా కలిసి రావటం కానీ, వ్యాపారం బాగా సాగటం కానీ, రావాల్సిన డబ్బులు రావటం కానీ, మరి ఇదివరకు బాకీలు ఏమైనా మీకుంటే రావటం కానీ జరుగుతుంది. కానీ మీరు మాత్రం మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటారు. ఇవ్వకూడని వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు వాళ్ళు ఎగ్గొడతారు. వాళ్ళు చెప్పే మెత్తటి మాటలు చాలా చక్కగా రుచిగా అబో వీళ్ళంత మంచివాళ్ళు లేనట్లుగా చెప్పి మీ దగ్గర డబ్బులు దార తీసుకొని ఇక మీ కంటికి కనపడరు. మీకు రూపాయి వాళ్ళ దగ్గర రాదు. మీరు మాత్రం మీ డబ్బు ఎవరికి చేయిదారి ఇవ్వవద్దు. ఏదైనా వ్యాపారంలో ఇస్తే లాభం వారు ఇవ్వండి కానీ అప్పులు పెట్టద్దు. తర్వాత ఎవరికి లోన్లు తీసుకునేదానికి కానీ, చీట్లు పాడుకునేదానికి కానీ, ఏదైనా ఆస్తులు రిజిస్టర్ల దగ్గర కానీ మీరు సంతకాలు పెట్టద్దు. అట్లా కనుక పెట్టేటట్లయితే మీ ఆస్తులు మీరు కూడా ఆస్తులు పోయి జైలు పాలవుతారు. అది కాకుండా చూసుకోవాలి అంటే ముందు మీ జాగ్రత్తే మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడ అజాగ్రత్త పడ్డా కూడా మీరు చాలా ఇబ్బంది పడతారు. స్నేహితుల జోలికి పోవద్దు. ఎంత రావు స్నేహితులైనా నీవు చేసే వృత్తి నీ ఇల్లు వదిలి బయటికి స్నేహితుడి కోసం పోవద్దు. వాళ్ళు వచ్చి రమ్మన్నా కూడా వెళ్ళొద్దు. శనిగాడు అంటారు. ఇంట్లో కూర్చున్న వాడిని తీసుకెళ్తాడు. ఏ బండి మీద పోతావు, ఎక్కడో యాక్సిడెంట్ చేస్తాడు. వాడు బాగానే ఉంటుంది అంటాడు. నీ కాలో చెయ్యో విరుగుతుంది. 6 నెలలో 3 నెలలో మంచంలో ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవడం మంచిదా? ఎట్టి పరిస్థితుల్లో నీ పని తప్ప వేరే పనికి పోవద్దు. ఎవరైనా పిలిస్తే వెళ్ళొద్దు. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. ఏదో శుభకార్యాలు వాళ్ళల్లో పిలిచారు పోవాలి. ఇవన్నీ కూడా తప్పించుకుంటే ఎంత తప్పించుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధనస్సు రాశి పరిస్థితి ఎట్లా ఉందంటే కడుపు నిండా తిండి తిని ఒంటి నిండా గుడ్డ కట్టుకొని కంటి నిండా నిద్రపోవటానికి వీలు కానిటువంటి దరిద్రపు పరిస్థితి కనపడుతుంది. ఇట్లాంటి టైంలో నీ సంగతే నువ్వు సర్దుకోలేకపోతే మిగతా సంగతులు ఎందుకు? ఏ పెళ్ళిళ్ళకో పోవటం, వాడింత చదివించాడు నేను అంత చదివించాను. ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏంటంటే నేను వెళితే నేను ₹1,00,000 చదివించా. నా పెళ్ళికి 4 సంవత్సరాల క్రితం చదివించా. వడ్డీతో సహా నాకు 2 లక్షలు చదివిస్తాడా లేదా? తిరిగి చదివించడం కోసం కాదు శుభకార్యాలకు ఇచ్చేది. ఎవరైనా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటూ ఉంటే డబ్బులు లేక ఇబ్బంది పడతాడేమో, తలా చెయ్యేసి తలా కాస్త చదివిస్తే దాంతో అప్పులు లేకుండా బయటపడతారు అనే ఉద్దేశంతో ఇదివరకు చదివింపులు పెట్టారు. ఈ చదివింపులు ఏ పరిస్థితి వచ్చింది? నీవు చదివించావు కంటే నువ్వెంత చదివిస్తే అంతకు పైన చదివించాలి. గతి లేనివాడు చదివించలేడు. వాడిని పీడించే మనస్తత్వం, వాడిని మాటనే మనస్తత్వం పనికిరాదు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నీకు లేనప్పుడు ఎవరి గడప తొక్కద్దు, ఇంకో దారికి పోవద్దు, ఇబ్బంది పడతారు. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు. శిరస్సు కనపడగానే పుట్టినట్లు.
ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అర్ధగంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాలు. వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాధ్యానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశాననిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం. భాగవతం అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడేమ నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేమనుంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసేవాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.